పర్యావరణ అనుమతులు లేవు అనేది కూటమిలో ఉండి కూడా ఒక నిర్ణయం తీసుకోవటం మాత్రము కొంచెం బీజేపీకి సంబంధించి అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దానికన్నా ముందు ఒక విషయం చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు నియామకాలు నిధుల కోసం ఆ తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ కోసం యుద్ధం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ముందున్న విషయం అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే వదిలే ప్రసక్తి లేదు. అది ఇక్కడున్న తెలంగాణ ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నుంచి నాయకుడి వరకు అందరూ కూడా మేము సిద్ధంగా ఉన్న దాంట్లో ఏమాత్రం లేదు. పార్టీ కూడా ఆ స్టాండ్ మీదే నిలబడి ఉన్నది, ఎట్టి కూడా లేదు. ఎందుకంటే ఆ రోజుల నుంచి కూడా జరుగుతున్న అన్యాయం అందరికీ తెలుసు. ఆ రోజు నిర్మాణ దశలోనే కుడి కాలువ ఎడమ కాలంలో జరిగినటువంటి నిర్మాణ లోపము, అప్పుడు వాళ్ళ జాగ్రత్తలుగా ఇది చేసుకొని ఆ రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్లున్నారు అనేది మనం అప్పటి నుంచి చూసి ఆ అన్యాయం అంతా కూడా పసిగట్టినటువంటి వ్యక్తులం. కాబట్టి ఎట్లా కూడా జరగదు, దాని మీద ఏమాత్రం లేదు. ఇప్పుడు మేము ఏమంటున్నాం, వాళ్ళు మాట్లాడు వీళ్ళు మాట్లాడు, భారతీయ జనతా పార్టీ దాని విషయం మీద చాలా సీరియస్గా క్లియర్ ఉన్నాము. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు దానికి సంబంధించిన వ్యక్తులు కూర్చున్నారు, కానీ ఎలాంటి దాని మీద చర్చ లేదు. చర్చ లేనప్పుడు దాని మీద మేము పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా కూడా చర్చ వచ్చినప్పుడు గతంలో ట్రిబ్యునల్ చట్టం ఏదైతే విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్లో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూర్చొని అవసరమైనటువంటి నిర్ణయం తప్పకుండా తెలంగాణకు అనుకూలమైనటువంటి లేదా తెలంగాణకు అన్యాయం జరిగే విషయం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అంటే ఇవాళ కేసీఆర్ గారు గతంలో వెంకట్ మాట్లాడుకుంటూ లేదా సార్ మాట్లాడినప్పుడు టీడీపీ నాయకులు వారు కూడా మాట్లాడినప్పుడు అనేక విషయాలు చెప్పారు. ఏదైనా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం నడిచినాం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావం ఇప్పుడు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఉన్నాడా లేడా, వీళ్ళు మాట్లాడారు వాడు మాట, ఒకటే మాత్రం క్లియర్, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. అది ఇప్పుడున్న కాంగ్రెస్ ఉంటుందా, గతంలో ఉన్నటువంటి పార్టీలు ఉంటాయి, ఏముంటాయి లేదు. ఈ విషయం మీద అందరికన్నా ముందు తప్పు చేసింది ఎవరు అంటే బీఆర్ఎస్ఏ. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ తెలిసి అన్ని మాట్లాడిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత స్వార్థం, అంటే పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నామా, రెండు రాష్ట్రాల మధ్యన వైర్యం ఉండొద్దు, అందరం కలిసి ఉండాలి, కలిసి మాట్లాడుకోవాలనే నీతులు మాట్లాడినటువంటి కేసీఆర్ అప్పుడు రాయలసీమకు పోయి అవన్నీ మనం అందరం కళ్ళతో చూసినాం. ఇవాళ రాగానే వీళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు అని అంటే ఒక్కటి విషయం అయితే క్లియర్, ఖచ్చితంగా కేంద్రం ఒకటి చెప్పింది, దానికి సంబంధించిన డిపిఆర్ లేదు, దానికి సంబంధించిన చర్చ లేదు, దాని గురించి ఎక్కడ కూడా కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. కాబట్టి దాని మీద భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా రెండు రాష్ట్రాలు కలిసి సమన్వయంగా కూర్చొని మాట్లాడాలి, దానికి సంబంధించిన వివరాలు అన్నీ కావాలి అన్నప్పుడు రెండు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది ఏం సంగతి అని పరస్పరంగా రెండు రాష్ట్రాల యొక్క అనుమతి, రెండు రాష్ట్రాల యొక్క ఆలోచన విధానాన్ని షేర్ చేసుకుని అప్పుడు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటారు తప్ప ఇవి వెంటనే నిర్ణయం తీసుకున్నటువంటి ప్రసక్తి లేదు. అంటే నీటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజుల కాడి నుంచి కూడా జరిగినటువంటి యుద్ధాలు మనం అందరూ కూడా చూసినాం. ఇవాళ మిగులు జలాలు ఉన్నాయి, రేపు పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. రేపు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఎప్పుడో జరిగిన అన్యాయం గురించి అనేక మంది బలిదానంతో తెలంగాణ సాధించుకొని ఇలా ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఈ ఎస్ఎల్బీసీదే అనుకుందాం, చిన్న విషయం అయినా కానీ 10 సంవత్సరాలు నడిచి ఎవరికో పేరు వస్తుంది అన్న ప్రాజెక్టే కంప్లీట్ చేయాలి. ఆ పక్కనున్న దగ్గర నుంచి నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడి నుంచో తీసుకుపోయి ఉత్తర తెలంగాణ నుంచి తీసుకుపోయి ఆడికి తీసుకుపోయి నల్గొండకు నీళ్ళు తీసుకొచ్చాడు. ఆడికించాలి నల్గొండకు నీళ్ళు తీసుకురానికి ఎంత డబ్బు వృధా అవుతుంది. ఆడికి నల్గొండకు ఎంత ఎస్ఎల్బిసి శ్రీశైలం ప్రాజెక్ట్ కాడి నుంచి చాలా దగ్గర అయినా కానీ సంపూర్ణంగా చేస్తే నాకెక్కడ పేరు రాదు, ఇంకేదో ఆలోచన దురాలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో పార్టీలు కండ్ల ముందు కనబడుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ నల్గొండ జిల్లాకు కూడా ఏది కాళేశ్వరం నీళ్ళు తేలే మేడం. ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి కాకతీయ కెనాల్కి ఎక్స్టెండెడ్ కాలువ ఉంటుంది, ఏది మన తుంగతుర్తి కోదాడ వరకు ఆ సూర్యాపేట దగ్గర నుంచి పోతుంది మేడం. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయని చెప్పి ఆ ఏదైతే కాకతీయ కెనాల్కి సంబంధించిన ఎక్స్టెండెడ్ కాలువ ఉందో ఆ మిడ్ మ్యానర్ అప్పర్ మ్యానర్ లోవర్ మ్యానర్ నుంచి కొంచెం నీళ్ళు వస్తాయి మేడం. ఆ నీళ్ళలో బస్తాలు పూలు తీసుకుపోయి అండగలుగుతారు. ఏది ఇది కాళేశ్వరం నీళ్ళని, దానికి కాళేశ్వరం సంబంధం లేదు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆ కాలువలు చదువుకుంటూ వచ్చిన అప్పుడు కాళేశ్వరం ఉంటేనా మేడం? సో మేమేమంటున్నాం అంటే ఒక మాట, సారీ ఫర్ ది ఇంటరప్షన్, కాళేశ్వరం నుంచి కూడా ఏది నల్గొండ వరకు నీళ్ళు ఇవ్వలేదు మేడం. కేవలం ఆ ఎక్స్టెండెడ్ కాలువ, దాంట్లో ఈ నీళ్లు కొంచెం పోసిర్రు. ఆ నీళ్లు కూడా ఎల్లంపల్లి అది ఏదైతే ఉందో దాని ఎక్స్టెండెడ్ కాలువ మేడం. మేమేమంటున్నాం అంటే అది కూడా ఒక మాయా, ఒక ట్రాష్. ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్లలో పక్క పూలు ఉంటాయి, ఎక్కడ నీళ్ళు కనపడ్డా కూడా అది కాళేశ్వరం నీళ్ళు అని చెప్పి, అది మిషన్ కాకతీయ నీళ్ళు అని చెప్పి పూలు చల్లుడు, ఫోటోలు తీసుడు, దాన్ని ప్రచారం చేసుడు. కాళేశ్వరం అయితే నాకైతే మాయనే అనిపించింది. ఎవరో ఏమో తెలియదు, మనమంతా టెక్నికల్గా అంత చదువుకొని ఏం లేము, కానీ ఒక విషయం అయితే కనబడుతుంది. ఎందుకు గట్టిర్రో ఎందుకు వాన వచ్చినప్పుడు నిండాలి, మళ్ళీ ఎత్తిపోయాలి, ఒకసారి ఎత్తిపోస్తున్నాం, మళ్ళీ వాన రాగానే మళ్ళీ వదిలేస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. దాని మీద మాట్లాడినాం అనుకో, రానప్పుడు ఎట్లా? అరే రానప్పుడు ఎట్లానే ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతకాలి, కానీ ఇది అనవసరమైనటువంటి విషయం ఉన్నది. ఎట్లాగా వాళ్ళ వాదన ఎట్లుందంటే, ఇంట్లో 4 ఉంటే
నలుగురు ఉంటే నలుగురికి 4 బండ్లు అంటే సరే, పంక్చర్ అయితే ఎట్లా, బండ్లు ఇబ్బంది అయితే ఎట్లా, ఇంకో 4 ఎక్కువ కొనుక్కుంటాం అంటే అది హాస్యాస్పదం. నిజంగా కూడా ఆ రోజు ఉన్నటువంటి గొలుసు కట్టు చెరువుని వాడాల్సినటువంటి అవసరం ఉండే, లేకపోతే ఇంకేదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని అవసరం ఉండే, అది కాకుండా ఎత్తి పోస్తున్నాము, మళ్ళీ నిండగానే మళ్ళీ ఇడిచి పెడుతున్నాం. లక్షలాది కోట్లాది రూపాయలు కరెంటు బిల్లు, ఆ మెయింటెనెన్స్, ఆ పంపు సెట్లు ముందు కూడా వీటికే సరిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలన్నీ కూడా వ్యతిరేకమైన నిర్ణయాలు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లా చేస్తుందని ఏమి అనుకోము. ఖచ్చితంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడి సరైనటువంటి విధానంగానే భారతీయ జనతా పార్టీ దాని నిర్ణయం తీసుకుంటారు తప్ప ఎక్కడ చేసే ప్రసక్తి లేదు. రైట్. సో కరెక్టే, రాజనాయక్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తనతో కూడా మాట్లాడదాం. రాజు గారు నమస్తే అండి. రాజు గారు, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉండి పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారితో ప్రగతి భవన్లో చాలాసేపు మీటింగ్ పెట్టి ఇద్దరు కలిసి మా ఇద్దరు స్నేహం ప్రపంచానికే ఆదర్శం అని చెప్పి మాట్లాడి రాయలసీమ వెళ్ళి అక్కడ రోజా గారింటికి వెళ్ళి సరే ఏం తిన్నారు, రాగి సంకటి తిన్నారు, చేపల పులుసు తిన్నారు, బాగుందన్నారు, బాగాలేదన్నారు, ఏదో మొత్తానికి అయితే జరిగిపోయాయి. కానీ తెలంగాణ రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం కానీ ఎక్కడా జరగలేదు. పైగా బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు అన్యాయమే చేసింది.